హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ నోటిఫికేషన్ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నటువంటి సోదరి మనులందరికీ కూడా భారీ శుభవార్త. అంగన్వాడీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వాలైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లు జిల్లాల వారీగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. దీనితో పాటుగా అసలు ఈ యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఎన్ని మార్కులకి ఎంపిక చేస్తారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, మీ యొక్క జిల్లా పేరుని మెన్షన్ చేసి ఈ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ నేను ఒక జిల్లాకి సంబంధించినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ని, అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ జిల్లాలో 81 టీచర్ పోస్టులు, 430 ఆయా పోస్టులు ఖాళీగా ఉండడం అయితే జరిగింది. ఈ జిల్లా ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లా. సో ఈ జిల్లాలో ఈ ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి ఎట్టకేలకి మోక్షం లభించింది. జిల్లాలోని 81 టీచర్ 430 ఆయా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పక్షం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియకి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. కేవలం నోటిఫికేషన్ రావడము, అభ్యర్థులు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారిని సెలెక్ట్ చేయడమే మిగిలింది. సో ఈ యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే 100 మార్కులకి ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. గతంలో మనకి 10వ తరగతితోని టీచర్ పోస్టు అనేది ఇచ్చేటటువంటి ఆనవాయితీ అర్హతలు ఉండేది. ఇప్పుడైతే దీన్ని ఇంటర్కి పెంచడం అయితే జరిగింది. సో ఇంటర్ ఉన్నటువంటి వారు టీచర్ పోస్ట్కి అప్లై చేసుకుంటారు. 10వ తరగతి ఉన్నటువంటి వారు హెల్పర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం 100 మార్కులతో భర్తీ ప్రక్రియ నిబంధనలు ప్రకటించడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఇంటర్మీడియట్ సాధించిన వారు మెరిట్ అనేది 70 మార్కులు తీసుకుంటారు. వితంతువులకి 5 మార్కులు ఇస్తారు. తల్లిదండ్రులు లేనటువంటి అనాథలకి 10 మార్కులు వెయిటేజ్ అనేది కలపడం జరుగుతుంది. దివ్యాంగులకి 5 మార్కులు కూడా కలుపుతారు. అదేవిధంగా కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలలో 10 మార్కులు కూడా ఉండడం అయితే జరుగుతుంది. మొత్తంగా 100 మార్కులకి వెయిటేజ్ ప్రకారంగా ఈ యొక్క పోస్టులని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎలాంటి పైరవీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక విధమైనటువంటి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. దళారులు ఇప్పటికే టీచర్కి 2 లక్షల రూపాయలు, ఆయా పోస్టుకి 50,000 రూపాయలు ఇచ్చినట్టయితే పోస్టు ఇప్పిస్తాము అని చెప్పేసి కొన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాంటివి ఏవి కూడా జరిగేటటువంటి అవకాశం లేదు. ఈ యొక్క కమిటీకి జిల్లా కలెక్టర్ గారే అధ్యక్షత వహిస్తారు. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా అర్హులైనటువంటి వారికే ఈ పోస్ట్ దక్కేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వినూత్న గారు, జిల్లా సంక్షేమ అధికారి గారు కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలు రాగానే వెంటనే మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.